నీ కుటుంబం కోసం ఆరాట పడుతుంటావు, వాళ్లే నీ మీద రివర్స్ అవుతారు. నువ్వు మేలు చేద్దాం అనుకుంటావు, వాళ్లే కీడు తల పెడతారు. పెట్టిందంతా తింటారు, అన్ని ఇచ్చినని అనుభవిస్తారు, మళ్ళా బొసగొడతారు లేచి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తారు. అయినా సరే అలాంటి వ్యక్తుల్ని కూడా మొయ్యాల్సిందే. నీకు అన్ని అనుకూలంగా ఉండవు. వడ్డించిన విస్తర్లాగా అన్ని రెడీ చేసి ఉండవు తమ్ముడా. ఒక్కొక్కటి గెలుచుకుంటా రావాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం, పోరాటంలో నిన్ను ఉంచుతాడు గాని నీ చెయ్యి మాత్రం వదలడు. నువ్వు ఆయన్ని హత్తుకున్నంత వరకు, ఆయనకి వెళ్ళి చూసినంత వరకు నిన్ను మునిగిపోనీడు. చేపట్టుకొని నడిపిస్తాడు. ఇందులోనే మళ్ళా నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఇందులోనే మళ్ళా నీకు సమృద్ధిని ఇస్తాడు, ఇందులోనే మళ్ళీ నీకు ఆదరణ ఇస్తాడు. అవసరమైనప్పుడు ఒకటి అనుమతిస్తా ఉంటాడు. పోరాటం లేని సేవ లేదు, పోరాటం లేని విశ్వాస జీవితం లేదు, ఉండబోదు.